జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎస్ఐ ఫోన్ ఎంగేజ్ వస్తుంది. ఇంకోసారి ట్రై చేస్తాను. అన్నంలో తను డ్రగ్స్ కలపలేదని, ఎవరు కలిపారో వాళ్ళని తీసుకొచ్చి మీకు సాక్ష్యాలని సమర్పిస్తాడు. అరే, అప్పుడు మీరు అరెస్ట్ అవుతారు కదా సార్. అందుకే రేపటి వరకు నువ్వు అందుబాటులో లేనని చెప్పు. ఈలోగా వారి దగ్గర ఉన్న సాక్ష్యాల్ని నేను తారుమారు చేస్తాను. ఎల్లుండి కోర్టులో అభిరామ్కి జైలు శిక్ష పడుతుంది. మీ ప్లాన్ బాగానే ఉంది, కానీ మరి నా ప్రాఫిట్ ఏంటి? నీకు తక్కువ చేస్తానా? ఆల్రెడీ మీ ఇంటికి సూట్ కేసు బయలుదేరిందయ్యా. థ్యాంక్ యూ సార్. ఇక మీరు రిలాక్స్ అవ్వండి, నేను చూసుకుంటాను. సార్, అభిరామ్ ఫోన్ చేస్తున్నాడు, మీరు పెట్టేయండి. హలో, ఎవరు? నేను ఇన్స్పెక్టర్ అభిరామ్ని. ఏంటి, సంతకం పెట్టడానికి స్టేషన్కి రాను అని చెప్పడానికి ఫోన్ చేసావా? కాదు, నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకోవడానికి సాక్ష్యాన్ని తీసుకొస్తున్నాను. అంటే ఆ ఫుడ్స్లో నువ్వు డ్రగ్స్ కలపలేదా? అది ఎవరిచ్చారో ఎవరు కల్పించారో ప్రూవ్ చేస్తాను. ఓకే, కానీ నేను అవుట్ ఆఫ్ సిటీ, రేపు వస్తాను. మీరు రేపు రండి, లేదంటే స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు, మీ దగ్గరున్న ఎవిడెన్స్ని తనకివ్వండి. లేదు ఇన్స్పెక్టర్, మీరు స్టేషన్కి వచ్చాకే కలుస్తాను. మీ ఇష్టం. ఎమ్మెల్యే గారు ముందే ఫోన్ చేసి చెప్పడం మంచిదైంది, లేదంటే సూట్ కేసు మిస్ అయ్యేది. ఏమైందండి? ఆ ఎస్ఐ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడంట, రేపు రమ్మంటున్నాడు. ఎల్లుండే కదా కోర్టు అభి. అనవసరంగా పోలీసులు మన టైం వేస్ట్ చేస్తున్నారేమో. పర్వాలేదు నాన్న, రేపు ఈవినింగ్ వరకు మనకు టైం ఉంది కదా. ఎందుకైనా మంచిది, స్టేషన్లో ఎస్ఐ కాకుండా వేరే పోలీసులు ఉంటారు కదా, వాళ్ళకి సాక్ష్యాలు అప్పచెప్దాము. లేదు వసు గారు, సాక్ష్యాలు మన దగ్గర ఉండడమే మంచిది. చేతులు మారితే తారుమారవుతాయి. కోర్టుకి హాలిడేస్ లేకపోతే డైరెక్ట్గా జడ్జి గారికి ఇచ్చేవాళ్ళం. మేము మీ వెనకే ఉంటామన్నయ్య, మళ్ళీ మనసు మార్చుకోం. మమ్మల్ని కూడా ఆ ఎమ్మెల్యే బారి నుంచి రక్షించండి బావగారు, అంతే చాలు. నేనుండగా మీ మీద ఎమ్మెల్యే నీడ కూడా పడనివ్వను. మీరిద్దరూ ధైర్యంగా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.